అఖండ 2 మాత్రం ఒక మిరాకిల్ అన్న. అఖండ సినిమా చూసినా నా జన్మ ధన్యమైంది. ఇలాంటి సినిమా నేను చూస్తా అనుకోలేదు. ఒక దేవుడిని చూపించారు. ప్రతి ఒక్క హిందూ మాత్రం ఇలాంటి సినిమా మాత్రం పక్కా చూడాలి. అంటే ప్రతి ఒక్క హిందూ చూడాలంటే అంటే ముస్లింలు క్రిస్టియన్స్ చూడొద్దా? అందరూ చూడాలన్న. అంటే హిందూ ధర్మంగా పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు చూడాలి. మన ప్రపంచంలో ఈ సినిమా పాన్ ఇండియా మూవీ ఆల్రెడీ అన్ని దేశాలు చూస్తుంది. కానీ ఒక శివుడు అంటే ఏంటో అనేది ఒక చూపించారు మూవీలో. ఒక శివ తాండవం చూపించారు. ఇందులో ఒక ఫైట్ సీన్ ఉంటుంది. మన ఆంజనేయ స్వామి ఫైట్ సీన్ ఉంటుంది. గద సీను దేవుడిని మొక్కినప్పుడు ఒక మంత్రం అయినప్పుడు ఆ గదతో ఫైట్ చేస్తున్నప్పుడు మాత్రం ఒక వేరే లెవెల్. అసలు ఆ యాక్టింగ్ కి ఆ ఎనర్జెటిక్ కి అసలు వేరే లెవెల్. బోయపాటి సీన్ గారు మీరు ఈ కాన్సెప్ట్ కి ఆ ఎలివేషన్స్ ఆ గ్రాఫిక్స్ అవన్నీ చాలా బాగున్నాయి. ఆ మ్యూజిక్ మాత్రం తమన్ గారు కొట్టిన మ్యూజిక్ మాత్రం అయితే ఒక మిరాకిల్. ఇలాంటి మ్యూజిక్ అసలు ఎంత మంచి మ్యూజిక్ కొట్టారు. అసలు ఆ మ్యూజిక్ అయితే ఒక థియేటర్ లో చూస్తుండే కడుపులోకి వెళ్ళి పేగులు వంకుతున్నాయి అన్న, అలా ఉంది. మీరు అఖండ గెటప్ కి ఫ్యానా బాలయ్య బాబుకి ఫ్యానా? బాలయ్య బాబుకి ఫ్యాన్ అన్న. కాబట్టి బాలయ్య మీద ఇష్టంతో గెటప్ వేసుకొని వచ్చాను. కానీ బాలయ్య గారు మీరు ఒక శివుడు రూపంలో ఉన్న ఒక దేవుడు, మీరే ఒక దేవుడు అండి మాకు. ఆ శివుడు కూడా ప్రత్యక్షమయ్యాడు దేవుని కోసం. ఒక భక్తుడు ఒక శివుడు కోసం ఒక భక్తుడు లీనమైపోయాడు. వాళ్ళ అమ్మ చనిపోయినా కూడా వెళ్ళకపోతే ఒక శివుడు ప్రత్యక్షమయ్యి వాళ్ళ అమ్మ కోసం ఈ శివుడు వెళ్ళి తలకోడి పెడతాడు మన హీరో రూపంలో వెళ్ళి. ఆ సీన్ మాత్రం హైలైట్. ఇందులో ప్రతి ఒక్క సీన్స్ ఎట్లాగో మీరు చూసి చెప్తారు. సినిమాలో దేవుడిని నమ్మకుండా రుద్రాక్షలు తీసేస్తున్నారంటగా ఇందులో సినిమా అది ఎందుకంటే వీళ్ళు విలన్స్ ఒక కుంభమేళలో వాటర్ లో ఒక వ్యాక్సిన్ కలుపుతారన్న. దానిలో స్నానం చేసిన వాళ్ళందరూ చనిపోతుంటారు. ఆ వ్యాక్సిన్ కి దానివల్ల దేవుడు లేడు అని చెప్పేసి నమ్మిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ విలన్స్ ఆ దేవుడు నమ్మించినప్పుడు అందరూ తీసేస్తారు. అన్ని తీసేసినప్పుడు అది సీను. తర్వాత ఒక దేవుడు ప్రత్యక్షమై ఒక దేవుడు ఉన్నాడని నిరూపించడానికి ఒక భక్తుడి రూపంలో వచ్చిన మన అఖండ బాలయ్య, అది సినిమా. ఓకే, ఇది స్టోరీ స్టోరీ అంటే ఇదే అన్న. కానీ సినిమా చెప్పడం కంటే చూస్తే బాగుంటుంది. దేవుడు ఉన్నాడంటే ఏం చెప్తారు? లేడు అని అంటున్నారు, ఏం చెప్తారు? దేవుడు ఉన్నాడన్నా. దేవుడు ఉన్నాడంటే దేవుడు మనకు కనిపించాడన్న. ఏదో ఒక రూపంలో మనకు హెల్ప్ చేస్తారన్న. అది దేవుడు కనిపించాడు ఎవరికి. ఇంట్లో కనిపిస్తాడు, సినిమాలో కనిపిస్తాడు. పాటలు బాగున్నాయి, అన్ని బాగున్నాయి. మన అఖండ 1 ఒక పాట ఉంది. కానీ అందులో మ్యూజిక్ చాలా బాగున్నాయి. అది షెట్ లో కూడా బాగున్నాయి. హీరోయిన్ కూడా చాలా బాగుంది. కానీ మధ్యలో హీరోయిన్ చనిపోతుంది. ఇంకా మొత్తం తమన్ మ్యూజిక్ గూజమ్స్. అసలు ఆ తమన్ మ్యూజిక్ తిన్నా లేకుంటే ఒక శివుడే వచ్చి ఆ తమన్ లో ఆవాసమై ఆ మ్యూజిక్ కొట్టిన అర్థం కావట్లేదు. ఒక్కసారి మా కోసం జై బాలయ్య అంటారా? జై బాలయ్య, జై 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 బాలయ్య.